ఇటీవలి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్కి డిమాండ్ బాగా పెరిగింది. కరోనా తర్వాత పరిణామాల్లో అందరూ ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కుటుంబ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా ఇలా ఆరోగ్య బీమా కలిగి ఉండటం బెటర్. ఈ బీమా వల్ల ఏ ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా హాస్పిటల్ ఖర్చులను ఇది కవర్ చేస్తూ ఉంటుంది. అయితే మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీని బట్టి మీ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. అందుకే మీరు బీమాను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంత బీమా అవసరం, ఎలాంటి చికిత్సలు కవరేజ్ ఉంటుంది, ఇతర ప్రయోజనాలు ఏంటి అన్న విషయంలో అవగాహన ఉండాలి. ఈ నేపథ్యంలో మీరు కూడా ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎంత మొత్తంలో బీమా అవసరం ఉంటుంది, కుటుంబ అవసరాలు మారుతూ ఉంటాయి. మీకు ఎంత కవరేజ్ అవసరమో నిర్ణయించడం ద్వారా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం సాధారణ గుండె జబ్బు చికిత్సకు 5 లక్షల రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. రానున్న 5 to 10 ఇయర్స్లో ఇది ఇంకా పెరగొచ్చు. ఫ్యూచర్ అవసరాల ఆధారంగా బీమా తీసుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీ రకాలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఆరోగ్య బీమా ప్లాన్ల రకాలను అర్థం చేసుకోవాలి. వాటిని మీ ఆరోగ్య సంరక్షణ అవసరాలతో సరిపోల్చుకోవాలి. ఒక వ్యక్తిగత ప్లాన్ తక్కువ కవరేజ్ని కలిగి ఉంటుంది. కుటుంబ ఆరోగ్య బీమా ప్లాన్లు ఎక్కువ కవరేజ్ ఇస్తాయి, ఎందుకంటే సభ్యులందరూ బీమా మొత్తాన్ని పంచుకుంటారు కాబట్టి. మీకు వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కావాలన్నది మీరు అంచనా వేసుకోవాలి. వైద్య ఖర్చుల్ని గుర్తించాలి. మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్ లాంటి తీవ్రమైన అనారోగ్యాలు ఫ్యూచర్లో మీకు ప్రభావితం చేసే కొన్ని సాధారణ సంభావ్య వ్యాధులు. మీరు మీ ఆరోగ్య పథకం బీమా మొత్తాన్ని నిర్ణయించే ముందే వీటి చికిత్సలు అయ్యే ఖర్చులపై కూడా అధ్యయనం చేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన హాస్పిటల్, నగదు రహిత చికిత్సను పొందేందుకు ఎంపిక చేసుకునే ఇన్సూరెన్స్ పాలసీ, దాని నెట్వర్క్ హాస్పిటల్స్, మీకు నచ్చిన హాస్పిటల్స్ చేర్చే ఆరోగ్య బీమా ప్లాన్లను కనుక్కోవాలి. అలాగే మీకు ఎంత కవరేజ్ అవసరమో అర్థం చేసుకోవడానికి మీరు నచ్చే హాస్పిటల్ లేదా లొకేషన్లో హాస్పిటల్లో చేరడానికి ఎంత ఖర్చు అవుతుందో ముందే చెక్ చేసుకోవాలి. ఇక మీరు అదనపు ఆరోగ్య బీమా, మీ యజమాని అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ను కలిగి ఉన్నట్లయితే మీ ప్రైవేట్ లేదా వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్లాన్ కోసం మీరు అవసరమైన కవరేజ్ని అర్థం చేసుకోవడంలో ఇది మీకు హెల్ప్ చేస్తుంది. మధుమేహం, రక్తపోటు లాంటి కొన్ని అనారోగ్యాలు కొన్నిసార్లు వంశపారంపరంగా వస్తుంటాయి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఫ్యూచర్లో వీటి బారిన పడే అవకాశం ఉంటే ఆ ప్రయోజనాన్ని అందించే ప్లాన్లను చూసుకోవడం బెటర్. అలాగే లైఫ్ స్టైల్, ప్రజలు బాధపడే చాలా అనారోగ్యాలు సాధారణంగా బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్లే వస్తూ ఉంటాయి. నిశ్చల జీవనశైలితో పాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక కొలెస్ట్రాల్, బీపీ, అలాగే అవయవ వైఫల్యాలు, మధుమేహం లాంటి వాటి కారణమయ్యే ప్రధాన సాధన కారకాలు. సరికాని నిద్ర అలవాట్లు, ఒత్తిడి కూడా జీవనశైలి వ్యాధులకు ప్రేరేపిస్తుంటాయి. మీ ఆరోగ్య బీమా పథకం ఫ్యూచర్లో అటువంటి ఆరోగ్య పరిస్థితులను కవర్ చేస్తుంది అని మీరు నిర్ధారించుకోవాలి. అలాగే ఏజ్, ప్రజలు పెద్దయ్యాక సంక్రమించే వివిధ వయస్సు సంబంధిత అనారోగ్యాలు ఉంటాయి. కాబట్టి మీ తల్లిదండ్రులు లేదా అత్తమామల లాంటి సీనియర్ సిటిజన్స్ని కవర్ చేసే ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం బెటర్. అయినప్పటికీ యువకులు 20-30 సంవత్సరాల మధ్య ఉండేవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. దానివల్ల ఈజీగా కవరేజ్ని అందించే ఆరోగ్య బీమా ప్లాన్ని తీసుకోండి. ఇక పన్ను ప్రయోజనాలు, మీరు పన్ను ప్రయోజనాలు పొందేందుకే ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేస్తుంటే బీమా ప్లాన్ ద్వారా మీరు పొందాలనుకుంటున్న పన్ను మినహాయింపు ఎంత అన్నది అంచనా వేసుకోండి. మీ అవసరానికి సరిపోయే ప్లాన్ని చూసుకోండి. ఇక కనీస ఆరోగ్య బీమా కవరేజ్ ఉండాలి. మీ వార్షిక ఆదాయంలో దాదాపు 50% కవరేజ్ని కలిగి ఉండడం బెటర్. కాబట్టి మీరు 20 lakhs, 10 lakhs ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. అయితే కనీస కవరేజ్ 5 lakhs ఉండాలి.